మర్యాదగా డబ్బులు తీస్తావా లేదు అంటే ఎక్స్క్యూజ్ మీ. మీరు తెలుగు వాళ్ళా? అవునవునవునవును. ప్రాబ్లం ఏంటి? పర్సు మిస్ అయింది బ్రో. బిల్లు పే చేద్దామంటే ఫోన్లో నెట్వర్క్ కూడా లేదు. ఎంత అయింది? 450 రూపీస్. 450. అయ్యో, మీరెందుకు పే చేస్తున్నారు? మీకు ఇంకేదైనా ఆప్షన్ ఉందా? డబ్బు కట్టలేని వాళ్ళందరూ మోసగాళ్ళు కాదు. కస్టమర్స్తో కాస్త మర్యాదగా బిహేవ్ చేయి. సారీ సార్. చాలా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. సాటి తెలుగు వాళ్ళకి ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? బై ద వే, ఐఎమ్ సంజయ్. ఐఎమ్ యష్. అవును, మీరు టూర్కి వచ్చారా? లేదు, మేము ఇక్కడే సెటిల్ అయ్యాం. మాకు కల్ప బిజినెస్ ఉంది. అవునా, మాది కూడా అదే బిజినెస్ వైజాగ్లో. ఓ రియల్లీ? వాట్ ఏ కోఇన్సిడెన్స్. హనీమూన్కి వచ్చారా? బోత్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. బాస్ మేము వచ్చింది హనీమూన్కే, కానీ మాది కాదు. నా బ్రదర్ తన సిస్టర్ హనీమూన్కి మేము కూడా రావాల్సి వచ్చింది. లేకపోతే ఈ చించు మొహంతో నేనెప్పుడు రావాలి? ఏ ముచ్చు మొహం అన్నట్టు మొహం పగిలిపోద్ది. నీకు మొగుడుగా ఊహించుకోవడం కంటే మొహం పగలగొట్టించుకోవడం నయం. ఏయ్ నిన్ను. స్టాప్ 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 స్టాప్. మీరిద్దరు తీరిగ్గా గొడవపడండి. ఐ హ్యావ్ టు మూవ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఈజ్ మై కార్డ్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ష్యూర్, థ్యాంక్ యూ. ఏంటి ఇంత లేటు? తొందరగా కానివ్వండి. సరే సార్. ఇలా అయితే ఎలా? చేస్తాను సార్. చూడు, త్వరగా వెళ్ళి చూడు. హే, తొందరగా చెయ్యండి అయ్యా. ఆ దాము, నేను రెడీ అయిపోయాను ఇక్కడ. నువ్వు బయలుదేరావు అసలా? ఐఎమ్ సారీ దాము, పనిలో పడి టైం చూసుకోలేదు. ఇప్పుడు చూసావు కదా, బయలుదేరి ఇంకా. లేదు దాము, వర్క్ ఫినిష్ అవ్వలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉంది. అంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్టేనా? నువ్వు వస్తావని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా? అసలు నువ్వెప్పుడు ఇంతే చంద్ర, అన్నీ చెప్తావు, ఆఖరికి పనుందని చెప్పి ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేస్తావు. అది కాద్దాము. ఏది కాదు, ఇన్ని రోజులకి మనిద్దరమే సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. అసలు నన్ను బయటికి తీసుకెళ్తావని రెడీగా ఉండమని చెప్పేవా లేదా? ఇప్పుడు పని పేరుతో తప్పించుకుంటే ఊరుకునేదే లేదు. హలో 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 దాము, బ్రేకు లేని బండిలా దూసుకెళ్లకు. మాట్లాడే అవకాశం కాస్త నాకు కూడా ఇవ్వు. ఇస్తే మాత్రం ఏం చేస్తావు? ఈ రోజు బయటికి వెళ్ళడం కుదరదు అంటావు, అంతే కదా? కుదరదని ఎవరు చెప్పారు? ఇంకో అరగంట పడుతుందని చెప్పాను. అరగంట పని చూసుకొని నువ్వు బయలుదేరొచ్చి నన్ను పికప్ చేసుకునేసరికి ఇంకో అరగంట పడుతుంది. మనం సినిమాకి వెళ్లేసరికి ఇంటర్వెల్ కార్డు కూడా పడుతుంది. అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? పని మధ్యలో వదిలేసి ఎలా రమ్మంటావు? అదంతా నాకు తెలీదు. నన్ను బయటికి తీసుకెళ్తానని మాటిచ్చావు, తీసుకెళ్లి తీరాల్సిందే. అసలు సరే, ఒక పంచి, నువ్వే బయలుదేరి ఆఫీస్కి వచ్చేసే. ఈలోపు నా పని పూర్తవుతుంది. ఇట్నుంచేటే నీకు మాటిచ్చాను కదా, సినిమాకి రెస్టారెంట్కి తీసుకెళ్తానని. ఓకేనా? ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదు అసలు? ఇప్పుడు వచ్చింది కదా, ఇక బయలుదేరొచ్చే. అలాగే. రే, ఏంటి ఇంత లేటు? తొందరగా కానివ్వండి. కానివ్వండి రా, ఎంతసేపు? దమయంతి ఇక్కడికి వస్తుందా? మొగుడు సినిమా తీసుకెళ్తాడని చిందులు వేసుకుంటూ వస్తావు రా. నీకు ఇక్కడ నేను చూపిస్తా సినిమా. వ్యూ చాలా బాగుంది కదా? నాకేం కనిపించట్లేదు. ఏ
సైట్ వచ్చిందా? సైట్ కొట్టడం వచ్చింది. ఏమైంది? కాలు బెణికింది. అర్రే, విరిగుంటే బాగుండేది. నీ టార్చర్ నుంచి నాకు విముక్తి దొరికేది. నువ్వు హ్యాపీగా తిరగడం కోసం నా కాలు విరగాలని కోరుకుంటావా? నిన్ను లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్య ఊహలగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసలదిరాయి. మెల్లగా కాలు నింపు పెట్టుకొని ఏంటా ఆవేశం? మరి నేనున్న సిచ్యువేషన్లో నువ్వు అలా మాట్లాడడం ఏంటి? ఏదో సరదా కన్నాను. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను నడవలేకపోతున్నాను యష్, ప్లీజ్ హెల్ప్ మీ. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్య ఊహలగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసలదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అబ్బాయి. సొంత మళ్ళీ చేరుతుంటే ప్రాణమంతా చెప్పలే. ఆయన బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్లేస్కి హీల్స్ వేసుకొని వస్తారా? ప్రేమించిన వాడు పక్కనుంటే ఎలాంటి ప్లేస్కైనా ధైర్యంగా వెళ్ళొచ్చు. నీకేం అవలేదు కదా? అవ్వకపోవడం ఏంటి? నడవలేకపోతున్నాను చెప్తున్నాను కదా. ఆపు నీ డ్రామాలు. ఓ అర్థమైపోయిందా? అలాగే నా మనసుని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. నీకు హెల్ప్ చేయాలనుకున్నాను చూడు. యష్, నీకు నచ్చిన ఈ ప్రకృతి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు నచ్చావు. I love you, Yash. I love you, Yash. I love you. I love you. I love you. ఒక్క ఛాన్స్ ఇవ్వు యష్. గుండెల్లో నిండిన నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఎస్ అని ఎప్పుడు చెప్తావు? ఎన్ని రోజులు ఇలా వెయిట్ చేయిస్తావు? ఒప్పేసుకో డియర్. హే పిచ్చా నీకేమన్నా? ఇంకా ఆపను. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు ఎన్నిసార్లైనా నేను నా ప్రేమని ఇలాగే ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాను. ఇలా అరిచి అరిచి నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కానీ నా మనసుకు మాత్రం కనెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదో నేను చూస్తాను. ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేలోపు నీతో ఐ లవ్ యూ చెప్పించుకుని తీరుతాను. అది నీ వల్ల కాదు. నువ్వెన్ని వేషాలు వేసినా సరే నా దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఎప్పటికీ ఒకటే, నో. నా ప్రేమ గెలుస్తుందో నీ పంతం గెలుస్తుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్. డన్. ఏంట్రా ఈ కొత్త ట్విస్ట్లు? పెద్దదాన్ని పెళ్లి చేసుకుందామంటే ఆ తేజుగాడు అడ్డు తగిలాడు. ఇప్పుడు ఈ పొట్టిదాన్ని ప్రేమిద్దామంటే అది నీ వెనకాల పడుతుంది. నాకన్నా పెద్ద మాయగాళ్ళ ఉన్నావేంట్రా నువ్వు? నేను కోరుకున్న దాన్ని దేన్ని వదిలిపెట్టాను. చూస్తా.
వచ్చేసావా దమయంతే? నువ్వు రావడానికి కారణం ఏదైనా? నా ప్లాన్కి బ్లూ ప్రింట్ మాత్రం నువ్వే. నేను ఆడే ఆటకి నీకు దిమ్మ తిరిగిపోద్దుగా అసలు. రా. ఏంటి మేనేజరు ఏడు శాతం? చంద్ర గారి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. చెక్ మీద సైన్ తీసుకోవాలి సార్. ఇదిగో ఇదేం పద్ధతిగా లేదయ్యో. ఈయన కుర్చీ పక్కన మా ఆవిడ కుర్చీ కూడా వేశారు కదా. ఇప్పుడు మా ఆవిడ కూడా ఈ వ్యాపారంలో సమానమైన వాటాదారని మర్చిపోకు. మా బావ సూర్య తర్వాత అంతా మా ఆవిడే, తర్వాతే చంద్రం. గుర్తెట్టుకో మరి. సార్ ఇది చిన్న అమౌంట్ కాదు, 10 లక్షలు. ఇలాంటి వాటికి ఎప్పుడు చంద్ర గారు చెక్ మీద సైన్ పెడతారు. ఎప్పుడు అనే మాటే. అప్పుడు ఎప్పుడో అయితే వర్తిస్తుంది కానీ ఇప్పుడు పెత్తనం అంతా మా ఆవిడదే. చెక్క క్వాలిటీ అయినా చెక్కు మీద సంతకం అయినా తనే చేస్తుంది. ఇటు ఇవ్వు, నేను సంతకం పెట్టించేస్తాను. కుదరదండి, నా జాబ్ పోయే ప్రమాదం ఉంది. కంపెనీ అన్న తర్వాత ప్రోటోకాల్ ఉంటాయి. చాలా చాలే ఊరుకోవయా నువ్వు నీ ఎత్తిని. ఇదిగో నీకో సీక్రెట్ చెప్పనా, ఇట్రా. మేము లేకపోతే కంపెనీ లేదు తెలుసా. మొత్తం మా డబ్బుతోనే ఎదిగారు. ఇంకా చెప్పాలంటే సంద్రం ఇక్కడ నీలా పనుడే కానీ పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఏదో స్నేహం కోసం మా బావ ఆట ఇస్తున్నాడంతే. అంబిక వ్యాపారంలోకి ఎందుకు దిగిందనుకుంటూ? తనకి దక్కాల్సిన వాల్యూ ఆ చంద్రంగాడు కొట్టేస్తాడు కాబట్టి. ఇక ఆ చంద్రంగాడిది ఏముండదు, అంతా అంబికదే. నమస్తే చంద్ర. నమస్తే. ఏంటి డిస్కషన్? అబ్బే ఏం లేదు. చెక్కు మీద సైన్ పెట్టాలి అంటేను చంద్రం సార్ బిజీగా ఉన్నారు, ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు, మా ఆవిడ ఖాళీగానే ఉంది, ఆవిడ చేత సంతకం పెట్టించేస్తాను అని చెప్తున్నాను. మరి ఇతనేమో అంబికా గారి సంతకం చల్లదు, చంద్రం గారే ఎట్టాలని ముందుకెత్తున్నాడు. అంబికాని కాస్త లెక్క సూయినట్టు మాట్లాడుతున్నాడు. పాపం తెలియదు కదా. ఇప్పుడు అంబికా కూడా మీలో ఒక వాటాదారని అదే కొంత అర్థం అయ్యేలా చెప్తున్నాను అంతే. ఏంటి సతీష్ ఇది అలాగేనా మాట్లాడేది? అంబిక ఎవరు? సూర్య చెల్లి. ఆవిడకి మేము సమాన వాటా ఇచ్చాం. ఇప్పుడు ఆవిడకి కూడా చెక్ పవర్ ఉంది, తన సంతకం కూడా వ్యాలిడే. వెళ్ళి అంబిక సైన్ తీసుకో. అది గొప్ప మనసు, గొప్ప వ్యక్తిత్వాలు ఊరికే రావయ్యా. రా. హే, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు గొప్ప మనసుతో గొప్ప వ్యక్తిత్వంతో దొంగ చేతికి తాళాలిచ్చావే, అప్పుడొచ్చాను అసలు. రాగానే మొదలు పెట్టావా? నేను మొదలు పెట్టాం కాదు చంద్ర, ఆ మారుతి అంబిక గేమ్ మొదలు పెట్టారు. ఇప్పుడు చెక్ పవర్ లాగేసుకున్నారు, రేపు నీ చైర్ కూడా లాగేసుకుంటారు అసలు. అవేం మాటలుదాము? అంబిక ఇప్పుడు మా పార్ట్నర్, తనకి సమాన హక్కులుంటాయి, ఉండాలి కూడా. ఏ రకంగా ఉంటాయి చెప్పసలా? ఆవిడికి ఏం తెలుసా నీ బిజినెస్ గురించి? వింటే బాధపడుతుంది. మెల్లిగా. నువ్వు అమాయకుడివి చంద్ర, అదంతా పెద్ద డ్రామా. ప్లీజ్, మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దాం పదా. ఏంటి వెళ్ళేది? నాకు మూడ్ లేదు. ఆవిడ పెత్తనం చూసి కడుపు మండిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. అది కాద్దాము, నా మాట విను. నీ మాటే కాదు, ఆ అంబిక విషయంలో ఆ దేవుడి మాట కూడా వినను అసలు. మళ్ళీ చెప్తున్నాను చంద్ర, కలప మధ్యకి కుంపటి తెచ్చిపెట్టారు, అది కలపంతా కాల్చేయకపోతే అడుగు. దాము, నా మాట విను.
జీతం కంపెనీ దగ్గర తీసుకో, ఇలాంటి వాటికి ఇన్సెంటివ్ ఫోన్లో నా దగ్గర తీసుకో. అలాగే సార్. వినాశన పర్వం మొదలయ్యింది. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? అదే నాకు అర్థం కావట్లేదు. శ్రీజ, అదిగో వాళ్ళు. ఐ లవ్ యూ. ఇక్కడున్నారా? మేము ఎక్కడెక్కడ వెతుకుతున్నాం. చెప్పేసైనా వెళ్ళొచ్చు కదా. ఆ మాట అడగాల్సింది నేను. ఈ రాక్షసికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదేమో నన్ను చంపుకు తింటుంది. వీడి మాటలు నమ్మకండి. నేను అడిగింది ఇవ్వకుండా వీడే నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఏంటి ఇచ్చేది? నీ మనసు. మీ గొడవలకి కామాలు తప్ప ఫుల్ స్టాప్లు ఉండవు. కానీ యష్, మా ఇద్దరికి ఫొటోస్ తీవా? ఎందుకు దీను? కొంచెం ఇలా నించోండి. రే, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ కాదురా, ముగ్గుడు పెళ్ళాలు. క్లోజ్గా దగ్గరికి నించోరా. అది నవ్వుతావా? ఇంకో ఫోజ్. ఇది ఇలా పెట్టండి. బాగానే డెవలప్ చేసిందిరా శ్రీజ నిన్ను. ఒక అమ్మాయి తనంతట తానే నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పి ప్రేమించుమని రిక్వెస్ట్ చేస్తుంటే అట్లీస్ట్ తన మీద కన్సర్న్ కూడా లేకుండా నీ పాటికి నువ్వు ఏమీ పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నావురా? ఇలాంటి ప్రేమించేలా చేసేవేంటయ్యా దేవుడా? ఈ ఎమోషన్లెస్ ఫెలోతో నేను ఎలా వేగాలో ఏంటో. తప్పదు. నేనే ఎలాగోలా వాడి చూపుని నా వైపుకు తిప్పుకోవాలి. ఫోటోలు తీస్తుంటే అడ్డొస్తావేంటి? పక్క తప్పక. ఏ వాళ్ళనే తీస్తావా? నేను ఒకదాన్ని ఉన్నాను కదా. వాళ్ళంటే హనీమూన్కి వచ్చిన కపుల్ కాబట్టి వాళ్ళకి మెమరీస్ ఉండాలి కాబట్టి తీస్తున్నా. నేను వచ్చాను కదా, నాకు మెమరీస్ ఉండాలి కదా. నన్ను కుడితి. ఎవరిని పడితే వాడిని తీయడానికి నేనేమన్నా ఫోటోగ్రాఫర్లా కనిపిస్తున్నానా? నేను దీనిపై నా ఫొటోస్ తీయకపోతే నేను ఇంకెవరి ఫొటోస్ తీయనివ్వను. అయినా మొండికేస్తే టైం చూసుకుని ఇప్పటిదాకా నువ్వు తీసిన ఫొటోస్ అన్నీ నేను డిలీట్ చేస్తాను. సింధు, వద్దు, అంత పని చెయ్యొద్దు. పెళ్ళయ్యాక శ్రీజ ఉన్న ఫస్ట్ మెమరీస్ అవి. వాటిని అరెస్ట్ చేయొద్దు ప్లీజ్. నాదేం లేదు బావా, అంతా మీ తమ్ముడి చేతుల్లోనే ఉంది. ఫొటోసే కదా, కొంచెం తీసి పెట్టరా బాబు, నీకు దండం పెడతాను. మీరిద్దరూ ఈగోకి పోయి మా హ్యాపీ మూమెంట్స్ ని దెబ్బతీయొద్దు ప్లీజ్ యష్. ఓకే, యానిమల్స్ ఫోటోలు తీయడం నాకు ఇష్టమేలే, తీస్తా. నన్ను యానిమల్ అంటావా? నువ్వే ఏలియన్. నువ్వు జాంబీవిలే, నన్ను పీకు తింటున్నావుగా. సుపుత్రుడు ఆ చెప్పరా పుత్రరత్నం. ఏంటి కబుర్లు? మంచులో కూర్చుని మంచిని పెట్టుకుని మంచిగా మందేస్తున్నావుగా. మందేసే మూడ్లో లేను నాన్న, మనుషుల్ని చంపే మూడ్లో ఉన్నాను. ఏంట్రో వాయిస్లో బేస్ ఉందేటి? ఆ సింధు యష్తో లవ్లో ఉంది నాన్న.
ఆ యష్ గాడు నన్ను అన్ని రకాలుగా అడ్డుకుంటున్నాడు. అందుకే వాణ్ణి లేపేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ సింధు మాత్రమే లవ్ చేస్తుందా? ఆ యష్గాడు కూడా? వాడింకా ఓకే చెప్పలేదు నాన్న, కానీ సింధు మాత్రం వాణ్ణి తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని చెప్పింది. వాడు ఏదో ఒక రోజు పడిపోతాడు నాన్న. అందుకే వాణ్ణి చంపేస్తాను. అరే రే 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 ఆవేశం వస్తుంది, అది కామనే, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలా? ఏంటి నాన్న కంట్రోల్ చేసుకునేది? ఆ రోజు శ్రీజ విషయంలో అడ్డుపడ్డావు, ఇప్పుడు సింధుని టార్గెట్ చేస్తే అక్కడ కూడా వాడు అడ్డుకుంటున్నాడు. అడ్డు తొలగించేయాలి నాన్న. తొలగించేద్దారా? నేను వద్దనేటి, కానీ వారం వర్జ్యం ముహూర్తం అన్నీ చూసుకుని అప్పుడేద్దారు స్కెచ్చి. ఆ లోపు అనర్థం జరిగిపోతే జరగదురా, ఎందుకంటే దానికన్నా ముందు మనం ఇన్ని రోజులు కష్టపడి వేసిన ప్లాను పకడ్బందీగా పక్కాగా అమలు జరుగుతుంది కాబట్టి. అది జరిగితే ఆ లవ్కి వ్యాలిడిటీ అయిపోతుంది. ఏమో నాన్న, నాకు రక్తం మరిగిపోతుంది నాన్న. మరగనివరా, ఎంత మరిగితే అంత కసి పెరుగుతుంది, మంచిదే. కొన్ని రోజులు, పోనీ ఓ 2 రోజులు ఆ మరుగుతున్న బ్లడ్ని ఎంజాయ్ చెయ్యి. తర్వాత ఏం చేయాలో చెప్పడానికి నేనున్నాను కదేటి. సుయోధన, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆవేశం కంటే ఆలోచన ముఖ్యరా. అంచేత కాముగా ఉండు, ఆళ్ల మీద కన్నేసి ఉంచు. ఏం జరిగినా మనకే కలిసి వచ్చేలా ప్లాన్ చేయడానికి నేనున్నాను కదేట్రా. నా కళ్ళని మిర్రర్లా వాడుకున్నావా? ఆ కళ్ళల్లో ప్రేమను వెతుక్కుంటున్నాను.